హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు విషయం ఏంటంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అసలు దానికి సంబంధించి అసలు కారణాలు ఏంటి, ఎందుకు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇటీవల ప్రీమియర్ షో జరిగే సమయంలో, బెనిఫిట్ షోస్ జరిగే సమయంలో ఒక అభిమాన సంబంధించినటువంటి కుటుంబంలో ఒక ఆవిడ చనిపోవడం జరిగింది సంధ్యా థియేటర్లో. కుటుంబంతో సహా ఒక వ్యక్తి తన భార్యతో సహా పిల్లలతో సహా ఆ షోకి వెళ్ళడం జరిగింది, బెనిఫిట్ షోకి. అయితే తొక్కిసలాటలో ఒక వాళ్ళ భార్య చనిపోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఈ విషయం తెలుసుకున్నటువంటి చిత్ర బృందం కానివ్వండి, ఈ విషయం తెలుసుకున్నటువంటి సినిమా నిర్వాహకులు కానివ్వండి, పూర్తిగా దిగ్భ్రాంతి చెంది సినిమా వేడుకలని దాదాపు 2 రోజులు వాయిదా వేయటం కూడా జరిగింది. అయితే సినిమా సూపర్ హిట్ అయిపోయిన తర్వాత వేదిక మీద 1000 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటి ఆనందాన్ని కూడా ఇటు సుకుమార్ గారు కానివ్వండి, ఇటు అల్లు అర్జున్ గారు కానివ్వండి ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేయలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాళ్ళు పిల్లల చదువులతో సహా వాళ్ళ బాధ్యతలను కూడా మేమే తీసుకుంటున్నాము. అయితే దీనికి సంబంధించి 25 లక్షల రూపాయలని నేను ప్రకటిస్తున్నాను అని అల్లు అర్జున్ గారు చెప్పటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇది కేవలం కాంపన్సేషన్ కాదు, తిరిగి ప్రాణాన్ని నేను తీసుకురాలేను, కానీ అభిమానులు కొంచెం అప్రమత్తంగా ఉంటే బాగుండేది. సో ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళని మనము ఎక్కువగా జాగ్రత్తగా ఉంచి ప్రీమియర్ షోలకి తీసుకురాకపోతే బాగుంటుంది, కుటుంబ సమేతంగా ప్రీమియర్ షోలకు వెళ్ళకండి అని అల్లు అర్జున్ తన సినిమా సూపర్ హిట్ అయిన సంగతి కూడా విషాదంగానే భావించి ఆ ప్రాణానికి అంత విలువ ఇచ్చి 25 లక్షల రూపాయల డబ్బుని ఆ కుటుంబానికి ప్రకటించడమే కాకుండా దానికి సంబంధించి పూర్తి పిల్లల చదువుతో పాటు అన్నిటినీ ఆ కుటుంబ బాధ్యత కూడా నాదే అని దాదాపు 5,000 మంది అభిమానుల మధ్య చెప్పటం జరిగింది. అయితే ఇదంతా జరిగిన తర్వాత కూడా ఇటీవల అంటే ఈరోజు వాళ్ళు అల్లు అర్జున్ గారిని పోలీసు అధికారులు వాళ్ళు అరెస్ట్ చేయటం జరిగింది. అయితే ఎందుకు చేశారు అనేది పూర్తిగా ఎంక్వైరీ చేస్తే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఉదంతం వల్ల అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం జరుగుతుంది అని చెప్పటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏ సినిమా కానీ, ఏ సినిమా నటుడు కానీ, లేకపోతే ఏ సాంకేతిక నిపుణులు కానీ ఒక ప్రాణం పోవాలి, అది కూడా అభిమానులది పోవాలి అని కలలో కూడా అనుకోరు. అది జరిగింది పొరపాటు మాత్రమే. కానీ దానికి సంబంధించి సినిమాకి సంబంధించిన హీరోని అరెస్ట్ చేయటం అనేది నిజంగా ఇది ఒక తప్పుడు విషయం అనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే దానికి సంబంధించి ఎక్కడ కూడా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలి అనే సందర్భంలో కూడా ఎవరైనా తప్పు చేశారు అంటే కావాలని చేస్తేనో, ఒక పథకం ప్రకారం చేస్తేనో, లేకపోతే ఒక ప్రాణం పోవాలని చేస్తేనో తప్పవుతుంది తప్ప అది దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఒక దుస్సంఘటనగా భావించి వాళ్ళు బాధపడుతూనే మీ కుటుంబం పూర్తిగా మేము అండగా ఉంటాము, మరి మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాము, మమ్మల్ని అభిమానించిన మీరు కూడా మాకు ముఖ్యమే అని సభాముఖంగా ఒక హీరో చెప్పిన తర్వాత కూడా ఇలాంటి చర్యలు తీసుకోవటం అనేది భావ్యం కాదు అని నేను భావిస్తాను. అయితే దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అదేంటంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వరకు నాన్ బెయిలబుల్ వారెంట్గా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని. అయితే ఇక్కడ ఒక సినీ నటుడు కానీ, లేకపోతే ఒక సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ అందరూ బాగుండాలి అని అనుకుంటాడే తప్ప
ఎవరు కూడా చెడిపోవాలని కానీ లేకపోతే చనిపోవాలని కానీ అనుకోనిటటువంటి వ్యక్తిత్వాలు ఏ సినీ నటునికి కానీ ఎనీ సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ ఉండదు. సో అంత కోమల హృదయమైనటువంటి నటీనటుల మీద ఇలా 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటూ మీరు నాన్ బెయిలబుల్ వారెంట్తో అరెస్ట్ చేయటం అనేది కేవలం ఇది రాజకీయమైనటువంటి చర్యగా భావించాలి, లేకపోతే ఇది కుట్రపూర్వితమైనటువంటి రాజకీయాలుగా భావించాలి. అయితే ఒక చిత్రం ఇంత గొప్ప స్థాయిలో ఎదిగి కేవలం ఒక 6 రోజుల్లోనే దాదాపు 1,100 కోట్లు సాధించడం ఇది ఎవరికో గిట్టట్లేదు. లేక ఒక వ్యక్తి ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతున్నాడు అనేటటువంటి అసూయతోనైనా ఏదైనా చేసి ఉండాలి, రాజకీయ లబ్ధి ద్వారా ఎవరికైనా లాభం జరిగి ఉండాలి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరిది కూడా కావాలని చేసినటువంటి సందర్భము కాదు. ఒక దురదృష్టశాత్తుగా ఆ సంఘటన జరగడం, ఒక మహిళ ఆ తొక్కిసలాటల్లో సంధ్యా థియేటర్లో చనిపోవడం అనేది అది కేవలం ఒక దురదృష్ట సంఘటనగా భావించి దీన్ని నేను ఇచ్చినటువంటి డబ్బును కూడా మీరు కాంపన్సేషన్గా తీసుకోకండి, అది మా బాధ్యతగా ఇస్తున్నాము అని అంత నిమరతతో అంత మంచి హృదయంతో ఆ సమయంలో తన చిత్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి వసూళ్లు వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు ఆ ఆనందాన్ని ఆయన ఎప్పుడు కూడా పంచుకోకుండా ఈ విషయాన్ని పూర్తిగా ట్విట్టర్ ద్వారా, పైగా సినిమాకి సంబంధించినటువంటి వేడుకలు జరిగే సమయంలో కూడా క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇలా అల్లు అర్జున్పై కక్ష చర్యలు చేస్తున్నారు అంటే ఇది కేవలం కుట్రపూర్వితమైనటువంటి రాజకీయాలని మాత్రమే నేను భావిస్తున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం తెలుసుకున్నటువంటి అల్లు అరవింద్ గారు ఏం చేయాలో తెలియక ఉన్నట్టుండి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం, జరిగిన విషయాన్ని చెప్పడం, మరి హుటాహుటిన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నత అధికారులతో చర్చలు చేయటం అనేది కూడా మొదలైపోయాయి. అయితే ఈ పరిస్థితిని పూర్తిగా తన విషయాలన్నిటినీ జరిగినటువంటి ఈ సందర్భంలో అసలు అల్లు అర్జున్ది తప్పు ఏముంది, అసలు దురదృష్టశాత్తుగా జరిగినటువంటి ఈ సందర్భంలో అసలు ఒక హీరోని అరెస్ట్ చేయడం వల్ల ఎక్కడ ఎవరికి లాభం జరుగుతుంది అనే కోణాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ కోసం మెగాస్టార్ గారు రంగంలోకి దిగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే కేవలం ఇచ్చిన కంప్లైంట్ ద్వారానే మేము దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాం తప్ప దీనికి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలను మేము వెల్లడించదలుచుకోలేదు అని మెగాస్టార్ చిరంజీవి గారికి పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది అన్న విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అయితే ఈ విషయాలు తెలుసుకుని కంగారు పడ్డటువంటి అల్లు అరవింద్ గారు చిరంజీవి గారికి ఫోన్ చేసి మాట్లాడి విషయాన్ని పూర్తిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని పూర్తిగా అసలు ఏం జరిగింది అని తెలుసుకునే కోణంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నత పోలీస్ అధికారులతో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారితో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సందర్భానికి సంబంధించి చర్చలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కేవలం ఒక 2 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుందని, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇవి కేవలం ఊహాగానాలుగానే కొట్టుకుపోతాయి తప్ప ఎలాంటి పెద్ద విషయాలు ఏమీ జరగవు, దానికి సంబంధించి పెద్ద కేసులేమీ బుక్ అవ్వవు అని అభిమానులు కూడా ప్రస్తుతానికి కొంచెం ఊరట చెందుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన నిజంగా తప్పే, ఎవరు కూడా కావాలని చేసింది కాదు. ఒక దురదృష్టవశాత్తు జరిగినటువంటి తొక్కిసలాటలో ఓవర్ క్రౌడ్ అయిపోవడం వల్ల అలా జరిగిపోయింది ఒక సందర్భం వల్ల అని అనుకోవచ్చు. కానీ దానికి సంబంధించి దాదాపు 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు అల్లు అర్జున్కు శిక్ష పడవచ్చు.
లేకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ భవిష్యత్తు ఏమైపోతుంది? మరి ఇప్పుడు ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించి దాదాపు 1000 కోట్లు దాటిపోయినటువంటి సినిమాలో నటించే ఒక హీరో కూడా అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా అని దీనికి సంబంధించి చాలామంది ఇటు సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే ఇటు ట్విట్టర్, ఇన్స్టాగ్రాముల్లో కానీ ట్యాగ్లైన్లు చేస్తూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఏ సినీ నటుడు కూడా ఒకరి ప్రాణం పోవాలని కానీ, ఒకరు బాధపడాలని కానీ, లేక ఒకరు ఇబ్బంది పడాలని కానీ సందర్భాలలో వాళ్ళ మనసుల్లో కూడా ఉండదు. ఎందుకంటే అభిమానులే లేనప్పుడు ఈ సినీ రంగంలోనే కాదు, ఏ రంగంలో కూడా అభిమానించే వాళ్ళు లేని సందర్భంలో మనం ఎవరికి మన ప్రతిభను చూపించుకుంటాం? మనకు ఇంత ప్రతిభ ఉంది, మనం ఇంత సాధించగలమని ఎవరితో చూయించుకోగలుగుతాం? కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు అభిమానులు నమ్మకుండా ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి గారు పోలీస్ ఉన్నత అధికారులతో లేక ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కథ కేవలం ఒక 2 రోజుల్లో కొలికి వస్తుంది. కాబట్టి ఇలాంటి అన్వాంటెడ్ ఇష్యూలని నమ్మొద్దు అని అభిమానులకి విజ్ఞప్తి చేస్తున్నాను. బాయ్.